పెద్ద కళ్ళు చేసుకుని అపవాది నిన్నే చూస్తున్నాడు అనుకో, ఆడ కళ్ళకు అంధత్వం కలిగేటట్టు నువ్వు ప్రార్థించే. నా ఇంటి మీద దుష్టుడు కను దృష్టి ఉండకూడదయ్యా. నిత్యము నీ కను దృష్టిలోనే ఉండాలి, నీ అడుగు జాడల్లోనే ఉండాలి, నీ మార్గాలలోనే నేను నా కుటుంబము వర్ధిల్లాలి ప్రభువా. అపవాది సంబంధమైంది ఏదైనా అది నీకు అయిష్టమైందన్నా నా ఇంట్లోకి నా ఒంట్లోకి రావడానికి వీల్లేదు ప్రభు. రోజున మనకి షార్ట్ కట్ అర్థం కావట్లేదు. ప్రార్థనతో పోరాడి జయించవచ్చు అని ఈ విషయాన్ని క్రైస్తవ్యం మర్చిపోయింది. తెలియక కాదు, సమయం కేటాయించలేక. అంతసేపు ఏం ప్రార్థన, సంవత్సరాలు పడి సమస్యతో నలుగుతూ ఉంటారు, కానీ రోజుకు 1 గంట దేవుడి సన్నిధిలో కూర్చుందాం, ఏదో ఒక సమయం పెట్టుకుందాం. పొద్దున ఒక అరగంట చేద్దాం, సాయంత్రం ఒక అరగంట చేద్దాం. పెంచండి, ప్రార్థనా సమయాన్ని పెంచండి. ఎంత సంతోషం మీ కుటుంబాల్లో ఉంటుందో, ఎంత సమాధానం మీ కుటుంబాల్లో, ఎంత సమృద్ధి మీ కుటుంబాల్లో ఉంటుందో. నేను చెప్పడం కాదు, మీరు అనుభవించినాక ఇంకా మీకే మాదిరియంగా అనిపిస్తుంది. పోరాటం పెరుగుతుంటే ఆ పోరాటాల మధ్యలో నలిగిపోయి దేవుడికి దూరం అవడం కాదు. అలా దేవుడికి దూరం అయితే యలమ ఆలోచనలన్నీ నెరవేరినట్టే, శబ ఆలోచనలు నెరవేరినట్టే. నువ్వు నలిగి దూరం అవడం కాదు, నలుగుతున్న కొద్ది నువ్వు ప్రభుకి దగ్గరగా రావాలి. ఎప్పుడు దగ్గర అవ్వగలుగుతావు? ప్రాకారం ఎక్కగల అనుభవం ఉంటేనే, ప్రార్థనలో పోరాడే అనుభవం ఉంటేనే నువ్వు ఆ సమస్యలన్నీ ఛేదించి నీ ప్రభు ప్రేమకి దగ్గర అవ్వగలుగుతావు.